ఇంట్లో నగా నట్ర పట్టుకుపోయినా పర్లేదు, కానీ ఎవడో నా జుట్టును దొంగిలిచ్చాడు. ఈ బొచ్చును ఎవరు దొంగిలించాడో తెలియట్లేదే. అయ్యో దేవుడా, నాకిప్పుడే తెలిసింది వీడి నెత్తి మీద బొచ్చు లేదని. ఈ ముద్దు నష్టపోడు ఇన్ని రోజులు నాకు తెలియకుండా బాలే దాచాడే. అన్నా, నేను ఈ ముద్దు నష్టపోడుతోని కాపురం చేయలేను. ఇక నేను పిల్లని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తా. ఆగమ్మా, అవసరం లేదు. ఏదైనా కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలమ్మా. ఏం చెబుతున్నారన్నయ్య? పెళ్ళయ్యి 20 సంవత్సరాలయ్యింది. ఇప్పటి వరకు అది విగ్గని తెలియనివ్వలేదు. ఇక జీవితంలో ఇలాంటోని నమ్మి ఏం ప్రయోజనం? అదే కాదే నేను చెబుతున్నాను నీకు. మీ పెళ్ళై 20 ఏళ్ళైనా కానీ అది విగ్గని తెలియలేదంటే నాకు అర్థమవుతుంది నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు జీవితం నాశనం చేశావు కదా. ఎక్కువ మాట్లాడకే ముసలి. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? నేను నిన్నతో ఒక్క నిమిషం కూడా కలిసుండను. చూడండి బావా, ఇది నా చెల్లి జీవితానికి సంబంధించింది. అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా. చిన్న విషయం అయితే నేను దాచాను. మొగుళ్ళందరికీ ఎంట్రుకలు లేవని మొగుళ్ళందరినీ భార్యలు వదిలేసుకుంటా పోతే సగానికి పైగా భర్తలందరూ సన్యాసులైపోతారు. సరే, నాదే తప్పు, అందరూ మన్నించండి. ఏమమ్మా, మరీ కాళ్ళ మీద పడి బతిలాడుకోవాలా ఏంది? క్షమించి వదిలేయొచ్చు కదమ్మా. లేదన్నా, ఈ నస్సలు క్షమించలేను. లేకపోతే నీ కాళ్ళ మీద పడమంటావేంది? ఇంకేం చేయమంటావదినా? ఈయన జీవితంలో అస్సలు విగ్గే వాడకూడదు. ఇదే ఆయనకు శిక్ష. ఈ శిక్ష చాలా పెద్ద శిక్షే. ఇదే మీకు సరైన పనిష్మెంట్. ఈ శిక్షకు ఒప్పుకుంటేనే మీతో కలిసి ఉంటాను, లేకపోతే నా పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. మిస్టర్ రత్నం గారు. ఎస్ సార్, విగ్ ఆర్డర్ పెట్టారు కదా, పార్సిల్ వచ్చింది. విగ్ పోయిందో లేదో ఇంకో విగ్ ఆర్డర్ పెట్టాడా? సారీ సార్, విగ్ క్యాన్సిల్. నువ్వే చెయ్యాలా? ఏంద్ర భయపడుతున్నావు? భయపడితే తాడు కూడా పావులా కనపడింది. ఇది తీసుకున్నాడు చూడు. మంచం మీద పాప కనపడుతుంది కదా. అవునా, పక్కన ముసలోడు కూడా ఉన్నాడు. ముసలోని కిడ్నాప్ చేద్దాం. ఆ ముసలోని ఏం చేసుకుంటాం? పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పు కదా. మనం ఈ తప్పుని మంచి కోసమే చేస్తున్నాం కదా. మనం వేరే ప్లాన్ చేద్దామనా? చేసే పని ఏదైనా మనం భయపడకూడదు, ధైర్యంగా చెయ్యాలా. ఆ చిన్నపిల్లని కిడ్నాప్ చేసి తన అమ్మ నాన్నలకు కాల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లని తిరిగి ఇచ్చేద్దాం. ఈజీగా చెప్పేశావు. ఈజీగా చేయగలం కాబట్టి ఈజీగా చెప్పాను. పదండి, పని మొదలు పెడదాం.